జనసేన అధినేత సాధారణ రాజకీయాలకు భిన్నంగా అధికారం లక్ష్యం కాదని ఎందుకంటున్నారు? 25 ఏళ్ల పోరాటం కోసమే పార్టీ పెట్టానని పదే పదే ఎందుకంటున్నారు? ప్రజలకు నమ్మకం కలిగించాలనుకుంటున్నారా? అధికారం లేకపోయినా ప్రజల కోసం రాజకీయాలు చేయవచ్చని నిరూపించాలనుకుంటున్నారా? నిరంతర ప్రజాయాత్రను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల వరకు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అయితే సాధారణంగా రాజకీయ పార్టీ అంటే ముందుగా అధికార పార్టీపై విరుచుకుపడాలి. అప్పుడే ప్రజల్లో ఆ పార్టీకి ప్రత్యామ్నాయం అనే ఇమేజ్ వస్తుంది. కానీ తనవి సంప్రదాయ రాజకీయ వ్యూహాలు కావని పదే పదే మాటలతో పాటు చేతలతో కూడా పవన్ నిరూపిస్తున్నారు. విభజన హామీలు అమలు చేయలేదంటూ కేంద్రంపై ఎంతగా దుమ్మెత్తిపోశారో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై అంతకంటే ఎక్కువ సానుకూలత చూపిస్తున్నారు. విపక్షాలు సైతం తీవ్ర విమర్శలు చేసేలా కేసీఆర్ పై పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం కురిపించారు. పార్టీ అంటూ పెట్టిన తర్వాత విజయం కోసం ప్రయత్నించాల్సిందేనని, లేకపోతే పార్టీ నిలబడ్డం కష్టమని రాజకీయాల గురించి ఏమాత్రం తెలిసిన వారైనా చెబుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికల రాజకీయాలు, అధికారం పట్ల తనకేమాత్రం ఆసక్తి లేదన్నట్లు చెబుతూ ఉంటారు. దానికి తగ్గట్లుగానే ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఇప్పటికిప్పుడు జనసేనకు అధికారం అవసరం లేదంటున్నారు. అయితే ప్రజా సమస్యల పరిష్కారానికి వెనకడుగు వేసేది లేదంటున్నారు. ఎన్నికలు, అధికారం పట్ల పవన్ కళ్యాణ్ ఆలోచనలు రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నారని దాదాపుగా అందరూ నిర్ధారించేశారు. పాలక పార్టీలతో సన్నిహితంగా మెలిగి అధికారం దిశగా సాగిన పార్టీలు లేవని ఉదాహరణలతో సహా చెబుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జన రాజకీయ పంథా విభిన్నమని నిరూపించేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే రాజకీయం అంటే అధికారమే లక్ష్యం అన్నట్లుగా మారిపోయిన రాజకీయాల్లో మార్పును ప్రజలు కోరుకుంటున్నారు. అధికారం లేకపోయినా స్వార్థంగా ప్రజల కోసం పనిచేసే వారికి ప్రజల మద్దతు లభిస్తుందని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ప్రజల ఆలోచనల్లో మార్పు తేవటానికి పవన్ కళ్యాణ్ 25 ఏళ్ల పోరాట లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ విషయంలో జరిగిన తప్పులను తాను చేయనని ప్రజలకు తెలియచెప్పాలనే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్లో ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ ప్రారంభం ఓ సునామీలా జరిగినా చివరికి ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. కానీ ప్రజల్లో ఉన్న ఆదరణను మరింత పెంచుకునే ప్రయత్నం చేయకపోగా పదవులు తీసుకుని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దాంతో ప్రజల నమ్మకాన్ని కోల్పోయినట్లయింది. ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రజారాజ్యమే. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ద్వారా గెలుపోటముల కన్నా ప్రజారాజ్యం లాంటి తప్పు జరగదని నమ్మకం కలిగించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజారాజ్యం అనుభవంతో పవన్ కళ్యాణ్ వలస నేతలపై ఎలాంటి ఆశలు పెట్టుకోవటం లేదు. అందుకే తన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిన నేతలతో మాట్లాడేందుకు కూడా పవన్ పెద్దగా ఇష్టపడడం లేదని జనసేన వర్గాలు చెబుతూ ఉంటాయి. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారితో సొంతంగా నాయకత్వాన్ని రూపొందించుకుంటేనే దీర్ఘకాలంలో పార్టీ స్ట్రాంగ్ గా నిలబడుతుందని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే యువతపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇప్పుడు ఎంపిక చేసుకున్న నేతలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రాజకీయ పోరాటాలు చేసి నేతలుగా ఎదిగేందుకు కొంత సమయం పడుతుందని పవన్ నమ్ముతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీగా నిలబడాలంటే ఎన్నో పరిమితులు ఉన్నాయని, వాటిని అధిగమించాలంటే దీర్ఘకాలిక ప్రణాళికలే ముఖ్యమని జనసేన అధినేత డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందుకే 25 ఏళ్ల ప్రణాళికను ప్రజల ముందు ఉంచుతున్నట్టు అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.